హలో గైస్, ఇది ఫిఫ్త్ క్లాస్. ఈ అమ్మ ఈరోజు అయితే మన వీడియోలో డ్రాయింగ్ స్కెచ్ బుక్లో నేను రీసెంట్గా వేసిన డ్రాయింగ్లు చూపిస్తాను. ఒక నిమిషం. ఫస్ట్ 24th వేసింది. 2 ఎక్కడ ఉందో చూపిస్తా. 2 4 2 24 దాంతో ఒక స్నైపర్ గన్ తయారు చేసా. నెక్స్ట్ కరాం పెట్టేసాను. నెక్స్ట్ కరాం పెట్టి వేసేటప్పుడు ట్రై చేసాను ఇదంతా. నెక్స్ట్ ఇది ఆర్ట్. నెక్స్ట్ ఆర్ట్ నెక్స్ట్ ఆర్ట్ ఇయే నా ఆర్ట్స్. నెక్స్ట్ ఈరోజు చేసే ఆర్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. చేస్తున్నాను. ఓకే, ఈరోజు అయితే మన ఒక నిమిషం. ఈరోజు అయితే మన వీడియోలో స్కెచ్ చేస్తున్నా. అది ముందే చెప్పేసా కదా. ఓకే, ఇప్పుడు మేడం ఒక పిల్ల ఇవ్వు, ఒక పిల్ల ఇవ్వు. ఓకే, ఇప్పుడైతే నేను డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. అబ్బాయి పిల్ల ఒకటి. ఓకే, అబ్బా బాస్మతి సరే. ఇప్పుడైతే నేను డ్రాయింగ్ స్టార్ట్ చేస్తా. నేను మళ్ళీ ఇంకో వెపన్ తయారు చేసుకున్నా. ఇక్కడ నుంచి ఒక్క గత్త వస్తుంది సేమ్ వోల్వరిన్లా. ఇదే నేను తయారు చేసింది గ్లాస్. కొంచెం దీన్ని జాగ్రత్తగా వాడాలి. ఈజీగా చేసే స్కేల్తో. ఇదేం గ్లాస్ కాదు. నెక్స్ట్ ఇప్పుడైతే ఆర్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఏంటో భయంకర ఎండ, అది చార్కోల్ ఉంది. ఏం ఆర్ట్ వేయాలి? ఓం వేస్తా. ఓం, దాని తర్వాత బుల్లెట్, దాని తర్వాత కునాయి నైఫ్, దాని తర్వాత త్రిశూల్. చాలా టైప్స్ వేస్తా. ఓం ఫస్ట్ లో డ్రా చేసా. సెకండ్ ఇప్పుడు షేడింగ్ అన్నీ ఇవ్వాలి. ఈజీ.
నేను ఇప్పుడు డ్రాయింగ్ వేసేటప్పుడు ఇలా షార్ప్ చేస్తా, అది ఇలా పైకి వచ్చేలా ఇక్కడ ఇలా పెట్టి షార్ప్ చేస్తా. అదే నా టెక్నిక్. కొంచెం పెద్దగా చేస్తాను, షార్ప్ చేయాలి. షార్ప్ అయితే చేసినప్పుడు దీని లోపల ఒక టేప్ పొడి వస్తుంది, దాని షేడింగ్లో వాడతా. మొదలు డ్రా చేసా. ఇప్పుడు స్కెచ్. ఒక నార్మల్ ఇయర్ బడ్ ఒకటి తీసుకున్నాను, నార్మల్ ఇయర్ బడ్. దీని అప్పుడు ఇక్కడ చార్కోల్ కనిపిస్తుందా, షేడింగ్కి వాడతాను నేను. చాలా వరకు నిండింది. ఇప్పుడైతే దీన్ని తీసుకుని ఇలా అంటే కొంచెం మెత్తగా వద్ది కాటన్, డ్రాయింగ్ వేస్తాను మెత్తగా వద్ది కాటన్. దాని తర్వాత ఈ చార్కోల్ లోపల పెట్టాలి. ఈ ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుందా, ఇది తీసుకుని ఇక్కడ నుంచి షేడింగ్ చేయాలి. ఒక నిమిషం. ఏం చెప్పను పడ్డారు. నమస్తే అంత తగ్గించదు. ఒకసారి నేను బయటికి వస్తాను. వెళ్ళు. నువ్వు వెళ్ళలేవు నానమ్మా, వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళాలి? ఒక ప్లేస్ లేదు వెళ్ళడానికి. వీడియో ఆన్ చేస్తున్నా చెప్పేస్తా. మంచం మీద నుంచి వెళ్ళు మీద. ఓకే, ఇప్పుడు అయితే కొంచెం చార్కోల్ తీసుకుని షేడింగ్ చేయాలి. గొంగల్ పురుగులా పాకు. అబ్బా,
అవమానించావు. ఏ మీడియా అయితే మా నాన్న ప్రజా నాయకుడు మనసున్న మహారాజు అని రాస్తారో అదే మీడియా చులకనగా మాట్లాడేలా చేశావు. మా నాన్న ఎంతో బాధ్యతగా ఫీల్ అయ్యి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేలా చేశావు. చెప్పు, ఇదంతా ఎందుకు చేశావు? చెప్పు, 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 ఏం చెప్పు? ఆగు. ఇందులో నేను చెప్పడానికే ఉంది. మీ నాన్నకి నేనంటే చాలా ఇష్టం. అఫ్కోర్స్ నాకు కూడా మీ నాన్నంటే అంతే ఇష్టం. మా మధ్యన ఈ రోజు కొత్తగా ఈ సంబంధం ఏర్పడలేదు. నేను పర్సనల్ సెక్రటరీగా వచ్చినప్పటి నుంచి ఏర్పడిన సంబంధం కాదు ఇది. మా మధ్యన ఉన్న ఈ సంబంధం వల్లే నన్ను పర్సనల్ సెక్రటరీగా పెట్టుకున్నాడు. ఈ ఇంట్లో నాకు స్థానం ఇవ్వాలని ఆఫీస్కి కాకుండా రోజు ఇంటికి రమ్మనేవాడు. ఇన్ని రోజులు మీకు తెలియకుండా జరిగింది ఈ రోజు మీకు తెలిస్తేనే జరిగింది. అంతే. ఏం మాట్లాడుతున్నావే? సూర్య క్యారెక్టర్ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడమంటే నాలుగు చీరేస్తాను. సూర్యని కట్టుకున్న భార్యగా నాకు తెలుసు సూర్య ఎలాంటి వాడు అనేది. సూర్య కోపంలో అయినా, సూర్య మార్పులో అయినా, సూర్య ప్రేమలో అయినా, సూర్య జీవితంలో అయినా ఉన్నది ఒకే ఒక ఆడది. అది కూడా నేనే. పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడను. మాట వరుస కూడా మాటలు కలపడదు. అలాంటిది మీతో సంబంధం పెట్టుకున్నారంటే ఎవరు నమ్ముతారు? జనం నమ్ముతారు. మీడియా నమ్మిస్తుంది. మీరు ఎంతగా ఎగిరినా సూర్యకి నాకు ఉన్న సంబంధం నిజం. ఆయన కోపంలో బాధలో ఉండేది నువ్వు ఒక్క ఆడదానివే అయి ఉండొచ్చు. కానీ ప్రేమలో జీవితంలో మరో ఆడదండి. అది నేనే. ఇదే నిజం. మళ్ళీ మళ్ళీ అదే చూసావంటే ఆడదాన్ని కూడా చూడు, నరికి పోగు పెడతాను. నువ్వు ఆ జీవన్ గాడు వాడుతున్న బాబు అని మాకు తెలుసు, అది నీకు తెలుసు. జీవన్తో పాటు నీ వెనక ఎవరెవరు ఉన్నారో కూడా మాకు బాగా తెలుసు. అన్నీ బయటికి తీస్తాను. సూర్య ప్రతాప్ గారితో ఎందుకు పెట్టుకున్నావురా అని తల బాదుకునేలా చేస్తాను. మా ఉదయ్ గారిని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చి మీ అందరినీ జైల్లో వేసేలా చేస్తాను. రెడీగా ఉండండి. చూడు, నువ్వెవరో నాకు తెలీదు. కానీ సూర్య ప్రతాప్ గారి గురించి నాకు బాగా తెలుసు. నేను చదువుకునే రోజుల నుంచి సూర్య ప్రతాప్ గారి గురించి వింటున్నాను. ఆయన్ని ప్రతిపక్షం వాళ్ళు కూడా విమర్శించాలి అంటే భయపడతారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా కుట్రలు చేసినా మళ్ళీ కడిగిన ముఖ్యంగానే బయటకు వస్తారు. సూర్య ప్రతాప్ గారు ఎదుర్కొన్న ఎన్నో కుట్రలలో ఇది కూడా ఒకటి. అన్నింటి నుంచి ఎలా బయటకు వచ్చారో ఈ కుట్ర నుంచి కూడా అలానే బయటకు వస్తారని నమ్ముతున్నాను. ఆయన పర్సనల్ సెక్రటరీగా చేయాలన్నది నా త్వరలోనే
వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నేను బయలుదేరుతాను. చూడు, మా అన్నయ్య నుంచి ఎలాంటి లబ్ధి పొందకపోయినా మా అన్నయ్య కోసం మాధవి గారు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాంటిది అన్నయ్య నుంచి నువ్వు ఎంతో లబ్ధి పొంది ఉంటావు కదా, ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేకుండా మా అన్నయ్య మీద నింద మోపావు. నిన్ను ఆ దేవుడు కూడా క్షమించదు. కుట్ర చేశావు అంటే ఏదో ఒకటి ఆశించే చేస్తుంటాం. మా బావగారి నుంచి ఏం ఆశించావో చెప్పు. మా వల్ల అయితే నువ్వు ఆశించింది మేము ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము. కానీ నువ్వు మాత్రం మా బావగారి మీద మోపిన నింద అబద్ధమని మీడియా ముందుకు వచ్చి చెప్పు. మాకు అది చాలు. అవును రాధిక, మా నాన్న కోసం మేమందరం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాం. ఏం కావాలో చెప్పు. రే దీప, రాత్రి చేసిన పనికి కాళ్ళు చేతులు తీసేస్తారేమో అని భయపడ్డాను. మనం అనుకున్నట్టే కాళ్ళు బేరానికి వచ్చారు. మనం ఇలా చేయకుండా ఉంటుంటే నిజంగా ఎంత పని చేసినందుకు రాధికకి తనతో చేతులు కలిపినందుకు మనకి జీవకి నిజంగానే కాళ్ళు చేతులు తీసేసుకున్నవాడు. దేవుడి దయ వల్ల మనల్ని అరెస్ట్ అవ్వటం మనం బ్రతికిపోయామండి. ఏం కావాలో చెప్పు. చెప్పు, ఏం కావాలి నీకు? ఎట్టి పరిస్థితుల్లో ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకోకూడదు. ఎన్ని రోజులు నేను చేసిన పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు, ఈ రోజు నేను చేయబోయే పర్ఫార్మెన్స్ మరో ఎత్తు. ఈ పర్ఫార్మెన్స్ వర్కౌట్ అయితే జీవన్ ఇచ్చిన మాట ప్రకారం ₹1,00,00,000 ఇస్తాడు. ఆ ₹1,00,00,000తో నా కొడుకుని బాగా చదివించుకోవాలి. నీ పర్ఫార్మెన్స్ వర్కౌట్ అయితే ₹1,00,00,000 కాదు, కొన్ని వందల కోట్లు రాబట్టుకున్నాక అప్పుడు నీ కొడుకు చదువు ఒక్కటే కాదు, కాళ్ళు కొనొచ్చు, బంగ్లాలు కొనొచ్చు. అంతేందుకు నువ్వు ఏ కోట్లుంటే అది నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. వందల కోట్లు. అవును, అదే విజయం గారు. అదెలాగో నేను చెప్పాలి అంటే నీకు దక్కే వందల కోట్ల ఆస్తులు మాకు సగం వాటా ఇవ్వాలి. ₹1,00,00,000 మహాప్రసాదంగా భావిస్తున్న నాకు 100 కోట్లు వస్తాయంటే వాటి హ్యాపీగా ఇచ్చేస్తాను. ముందు ప్లాన్ ఏంటో చెప్పండి. ఈ రోజు అసలు వాడు చేసే performance పాక్కుంటాడు. మనం అంతా ఇంత కాదు. అమ్మా ఇలా కొంచెం నా తమ్ముడికి అవమానం జరిగితే ఈ ఇంటి వారి పోయిన పనులు కాపాడుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడతాను. అవునా, ఇది మాత్రం పక్కాగా జరుగుతుంది. అతను ఎన్ని కోట్లు అడిగినా అప్పటిగా రాసి చేస్తారు. అప్పుడు జీవన్ ఊరుకోడు కదా విజయాంబిక గారు. నీకు ముఖ్యమా, వందల కోట్లు ముఖ్యమా? 100 కోట్లే ముఖ్యం. అయితే ముందు వందల కోట్ల గురించి మాత్రమే ఆలోచించు. జీవన్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఓకే, డన్ విజయాంబిక గారు. Done. అడిగితే ఇవ్వాలని చెప్తాను. చెప్పు, ఏం కావాలి? చెప్పు. చెప్పమంటున్నాను కదా, ఏం కావాలి? అది చెప్తాను, నా అంతగా చెప్తాను. చెప్పు, ఏం కావాలి? ఇంకేమన్నా చెప్పు. చెప్పు రాధిక, చెప్పమని అడుగుతున్నారు కదా, చెప్పు. అసలు దీన్ని మనం ఎందుకు బ్రతమాలని? ఇది చేసిన పాపిష్టి పనికి ముక్కలు ముక్కలుగా నరికి ఉంటాను. ఇంకా నీకేం కావాలంటే అది చేస్తామని ఇలా కాళ్ళు వేయడానికి రావుతుంది. ఇదిగో అదే బుధవారం పొద్దున్న పెట్టుకున్నాను. ఇది అడిగింది ఇస్తే నా తమ్ముడు తప్పు చేసినట్టు మనమే ఒప్పుకున్నట్టు అవుతుంది. అది నేను చచ్చిగా ఒప్పుకోను. పెట్టేసుకొని మధ్యాహ్నం వస్తానని చెప్పి నాకు వాళ్ళు వస్తానని చెప్పేసాను. పొద్దున్న బ్యాంక్ నువ్వేం చేసినా నా తమ్ముడిని ఏమీ చేయలేదు. నా తమ్ముడిని ఎలా బయట
సాయంత్రం వస్తుంది. అసలు ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలి మమ్మీ. ఎందుకు చేసి ఉంటుంది దీపక్? అన్నయ్య దగ్గర ఏదో ఆశించి చేసి ఉంటుంది. కాదు బాబాయ్, నాన్నని సీఎం పదవి నుంచి దించాలని అందుకే ఇలా చేశారు. చెప్తున్నాను, భయపడిపోయాను. నాన్న ఏం పాపం చేశారని ఇంత పని చేశారో అర్థం చెప్పాను కావట్లేదు రాజకీయాలు బాబాయ్. వచ్చేద్దా అన్నాను, అందుకని మీ నాన్నని అరెస్ట్ చేసినందుకే అదే మీరంతా ఇంతలా ఫీల్ అయిపోతున్నారు. కానీ చెప్పేసి ఒక పని చేయి, బుధవారం 4 వచ్చేస్తానని చెప్పేసి 2 అయిపోతుంది మనకి. అదే ఇక్కడ వెళ్ళి మనం డీటెయిల్స్ చూసుకుందాం. బుధవారం ప్లాన్ అన్నారంటే అదే రోజు కనుమంటుంది. పోనీ ఏం పని చేస్తూ ఉంటాను? అడుగుదాం మంగళవారం మీ ఆయన పైలటా? పైకి పోయారు. బ్యాంక్ కూడా రావాలి కదా. ముఖ్యంగా ఆడి చోట పదకొండు అంటే ఇది చేశారంటే అందులో చేసుకుంటే మనకి మీ ఆయన తప్పు చేసి ఉంటాడు. అవును, అవును. ఆయనకు వచ్చే గవర్నమెంట్ జీతంతో కుటుంబాన్ని పోషించలేక చిన్న చిన్న అదే లంచాలు అంటున్నాను, నేను కూడా అదే అన్నాను. ఆ మాత్రం దానికి అంటే సహాయం బ్యాంక్ చేస్తారా? కూడా వస్తే మనకు పని అయిపోద్ది. మీ ఫ్యామిలీకేనా? మాకుంటదా? లేదా రేపు వెళ్ళి మనం కనుక్కుందాం, సరేనా? లంచాలు తీసుకోవడం తప్పు కాదంటావా? తప్పో ఒప్పో? మీ నాన్నగారు తీసుకున్న నిర్ణయం వల్ల అయితే ఇప్పుడు ఫోన్ చేసి చెప్తున్నాను, ఆయన చదువుకుంటాడు. పొద్దున్నే వెళ్దాం. నేను నా కొడుకు రోడ్డు మీద పడ్డాం. సరే. నా కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. అదే పాలసీ వచ్చేది వాళ్ళతో అయితే కరెక్ట్ వచ్చేసింది. ఆ వీళ్ళని 10 మార్కులు వాళ్ళు చేస్తారు. నాకి గతి చెప్పేది పట్టించిన మీ వింటాను. నాన్నకి సరే ఇదే గతి పట్టించాను. సరే సరే. ఏం సాధించావు? నా తమ్ముడు డాన్స్ చేయించి నువ్వేం సాధించావు? నాకు నా కొడుక్కి కట్ అవసరమైన అవుతుంది, కట్ అవుతుంది. డబ్బు వాళ్ళు సంపాదించావు. చెప్పించాలంటే కట్ చేస్తాడు. డబ్బు కోసం చేసేవాళ్ళంతా అవును, డబ్బు కోసమే చేశాను. డబ్బే కావాలంటే ఆ డబ్బు మేమిస్తాం. ఇందులో మా నాన్న తప్పు లేదని ఒప్పుకో. మాకు మా నాన్న కంటే డబ్బు ముఖ్యం కాదు. ఎంత కావాలో అడుగు. సరే కొంచెం వచ్చేయండి. 9:30 తర్వాత వచ్చేయండి. 9:10 మధ్యలో వచ్చేయండి. చెప్పరానుక ఎంత డబ్బు కావాలి? సరే చెప్తాను. సూర్యప్రతాప్ ఆస్తిలో న్యాయం అయితే ఎవరు నా పేరు మీద రాయాలి. అది రిక్వెస్ట్ మీద తీసుకోవాలి. నాకు ఇప్పుడు అవసరం లేదండి, నాకు డబ్బు చేయించుకోండి అన్నట్టు మనం ఏం చేయాలి. చాలా ఉంటాయి ఇందులో. వీళ్ళు నస్తున్నాడు కాబట్టి మనం చెప్తాం. సగం ఆస్తి అంటే ఎంత అదేనండి, ఇప్పుడు నేను ఇల్లు ఎంతకి ఇస్తాను మనం చెప్పారు. ఈ నెలకి ఖాళీ చేసేస్తానని చెప్పారు. అయితే మళ్ళీ ఏమన్నారంటే ఈ మధ్యలోనే ఖాళీ చేసేస్తానంటే 10-15 తారీఖు మధ్యలో. డ్రాయింగ్కి అది గర్ల్స్ నా ఓన్ డ్రాయింగ్ అయితే అయిపోయింది. 25 minutes